సార్, ఇది నేను ఒక డాక్టర్‌ని అయ్యుండి గూడా మా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగినప్పుడు ఒక్కొక్కసారి ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పడానికి తడబడుతూ ఉంటాను. ఆహ్, ఆహ్, డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ ఈ లైఫ్ సేవింగ్ సర్జరీస్ మీరు చేసినప్పుడు కళ్ళలో ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది. దాన్ని మళ్ళీ మీరు ఒక 2-3 వీక్స్ తర్వాతో లేకపోతే ఒక్కొక్కసారి 1 ½ మంత్ తర్వాతో పెట్టేస్తారు. క్లోజ్ అవును. చేస్తారు. యాహ్! నేను మీ సర్జరీస్ కూడా కొన్ని బ్యూటిఫుల్ సర్జరీస్ చూసాను. ఈ టైంలో అక్కడ సాఫ్ట్‌గా ఉండటం వల్ల అక్కడ స్కల్ లేనందువల్ల చాలా భయపడుతూ ఉంటారు. పేషెంట్ ఈవెన్ నడుస్తున్నప్పుడు గూడా ఆహ్, భయపడుతూ ఉంటారు. దానికి ఏమన్నా మీరు ఇచ్చే సజెషన్స్ ఏమన్నా ఉంటాయా? సరేనా? మామూలుగా సర్జరీ అంటే ఎట్లా ఉంటదంటే, ఎందుకు చేస్తాం సర్జరీ? లోపలంతా ప్రెషర్ పెరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ ప్రెషర్ కుక్కర్ అనమాట. లోపల బాగా ప్రెషర్ పెరుగుతుందనుకోండి, దానికి ఏం చేయాలి మనం? పైన మూత ఓపెన్ చేయాలి. సేమ్ సిట్యుయేషన్ మన బ్రెయిన్‌లో కూడా. మన బ్రెయిన్ చుట్టూ ఉందంతా స్కల్లే. గట్టిగా బోన్ ఉంది. లోపల ప్రెషర్ ఫుల్‌గా ఫోర్స్‌తో ఉంది. సో, దాన్ని మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఆ స్కల్ ఓపెన్ చేస్తే ఈ ప్రెషర్ అంతా బయటకొచ్చేసి బ్రెయిన్ అంతా బల్జ్ ఔట్ అవుతుంది. ఈ బోన్ ఫ్లాప్ తీసేసి పక్కన పెడతామన్నమాట. సో, ఇది గ్రాడ్యుయల్‌గా మళ్ళీ ఇది ఒక 2-3 మంత్స్ గ్రాడ్యుయల్‌గా తగ్గిన తర్వాత అంతా కంప్లీట్‌గా నార్మల్ స్టేట్‌కి వచ్చిందన్నప్పుడు మళ్ళీ ఆ బోన్ ఫ్లాప్ తీసుకొని పెడతాం. మళ్ళీ రీప్లేస్ చేస్తాం. సో, ఆ ఫస్ట్ 1 మంత్, 2 మంత్స్ వరకు ఆ బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ హార్డ్. అండ్ బ్రెయిన్ పైన మనకి ఇంకా ఒక మజిల్ లేయరు, ఒక డ్యూరా లేయరు, ఒక స్కిన్ ఇవన్నీ ఉంటాయి. సో, ఆ పార్ట్‌కి మళ్ళీ పెద్ద ఇంజ్యూరీ జరగకుండా ఉంటే చాలు. మిగతా అదర్‌వైజ్ దే కెన్ డూ దేర్ రొటీన్ యాక్టివిటీస్, నార్మల్ లైఫ్ అదేం పెద్ద ఇబ్బందేం ఉండదు. ఆ టైంలో ఆ పార్ట్‌కి బ్రెయిన్ ఏమైనా మళ్ళీ యాక్సిడెంట్ గాని, దెబ్బ తగలడం, కింద పడడం లాంటివైతే మాత్రం కొంచెం ఇబ్బంది కాబట్టి, ఆ పార్ట్‌ని అటు పడుకోకుండా యువతల వైపు పడుకొని కొంచెం దెబ్బ తగలకుండా చూసుకుంటే చాలు. ఆ తీసేసిన బోన్ ఫ్లాప్‌ని ఎక్కడ పెట్టాలి మనం? దట్ కెన్ బి 2 పార్ట్స్. ఒకటి మనం ఏదన్నా ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టి, అంటే లెస్ థాన్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దాన్ని దాచిపెట్టి ఫ్రీజ్ చేసి, దాన్ని మళ్ళీ మనం ఆటోక్లేవ్ చేసుకొని మళ్ళీ వాడుకోవడం ఒక టెక్నిక్. అంటే బట్ దానికి ఇన్ఫెక్షన్ రేట్ సార్, ఎక్కువగా ఉంటుంది. అందరికి పొట్టలో దాని బదులు పెట్టక్కర్లేదా పొట్టలో సార్? పెడతాం. సో, ఓహ్! పొట్టలో గాని, థైలో గాని పెట్టుకోవచ్చు. ఓకే. పొట్టలో ఏం చేస్తాం, ఓన్లీ స్కిన్ కింద పెట్టేస్తామండి. పొట్టలో అంటే కొంతమంది లోపల తినే దగ్గర పెడతారు అట్లా అట్లా అనుకుంటారు గానీ అట్లా ఏమి ఉండదు. జస్ట్ స్కిన్ కింద పెరిటోనియల్ అదే పెరిటోనియం పైన స్కిన్ మజిల్ మధ్యలో పెడతాం. దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ తర్వాత రీప్లేస్ చేయొచ్చు. దిస్ ఈజ్ మన బాడీలో ఉంటది కాబట్టి సేఫ్. ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా రాదు. మళ్ళీ సేమ్ బోన్ రీప్లేస్ చేసుకోవడానికి బెటర్‌గా ఉంటుంది.